స్త్రీ అనగానే ఒకడు లవ్ జిహాద్ అంటున్నాడు. ఇంకొకరు అవకాశం చూసి మతం మార్చడానికి ట్రై చేస్తున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా? స్త్రీ అనేది మహావృక్షం లాంటిది. స్త్రీ మతం మారితే తనకు పుట్టిన పిల్లలు, వాళ్ళ పిల్లలు అదే మార్గంలో వెళతారు. అందుకే చాలా మంది స్త్రీని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. మతం మారుతున్న మహిళల్లో 99% మంది హిందూ లేడీసే ఉన్నారు. నిజంగా హిందూ మతంలో అన్ని లోపాలున్నాయా, లేక లోపాలను క్రియేట్ చేసి చెప్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. నిజం చెప్పాలంటే మహిళలకి హిందూ మతంలో ఉన్న ఫ్రీడమ్ ఇంకెక్కడా లేదు. కొన్ని మతాల్లో బొట్టు పెట్టుకోకుండా, ఆభరణాలు వేసుకోకుండా దేవుని ముందు వినయంగా ఉండాలి. బాహ్య అలంకరణ కంటే అంతర్గత విశ్వాసం ముఖ్యమైనదంటారు. మరికొంతమంది వినయం మరియు మర్యాదను పాటించడానికి తల వెంట్రుక నుండి కాలు బొటనవేణి వరకు కప్పుకోవాలంటారు. ఇక్కడ కారణం ఏదైనా కావచ్చు, కానీ స్త్రీ ఫ్రీడమ్ కోల్పోతుంది. అదే మన హిందూ మతంలో చూడండి, మహిళలు చక్కగా అలంకరణ చేసుకోవచ్చు, సాంప్రదాయమైన దుస్తులు ధరించవచ్చు. ఆభరణాలు వేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగతం మీద ఆధారపడి ఉంటుంది. కేవలం ధర్మం మీద నడిస్తే చాలని చెప్పేదే మన హిందూ మతం. సో ఇకనైనా ఆడవాళ్ళు జాగ్రత్త పడండి, ఆలోచించండి. పరమతం మనకు వద్దు, మన మతమే మనకి ముద్దు. జై హింద్.